పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు విప్ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలో సుమారు 59 మందికి 44,61,834 రూపాయల చెక్కులను బాధితులకు అందజేశారు. ఇంతటి మహత్తర కార్యక్రమానికి సహకరించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిగూడెంలో స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం వంటి ప్రాజెక్టులను చేపట్టి అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. తాను పదవిలో ఉన్నంతకాలం తాడేపల్లిగూడెం అభివృద్ధికి కృషి చేస్తానని, దానికి ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. పనిచేస్తుంది. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడం కాదు, చేసి చూపించాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనందరూ ఇక్కడ కలిసే ఉంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఏ చెక్ వెళ్ళినా సరే ఇవాళ ఎంతో కొంత ఆదుకునే విధంగా మరి ఇక్కడ ఇచ్చినందుకు ఆయన కూడా తాడేపూడి పట్టణ తరఫున, తాడేపూడి కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున ఆయన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఏది కాదనకుండా ఇవాళ కూటమి ప్రభుత్వంలో అన్ని పార్టీలు ఇమిడి ఉంటాయి. మరి అందరూ కలిసి తీసుకొచ్చిందే ఈ పేషెంట్లందరినీ. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాకుండా వైసీపీ నాయకులు కూడా కొంతమంది నా దగ్గర సొంతంగా కూడా పెట్టుకున్న ఫైల్ కూడా మీకు చెప్తాను. అంటే గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మనకు అనవసరం. రాజకీయాల వరకు ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు, కానీ మన రాజకీయాల్లోకి వచ్చిన ప్రజల కష్టాన్ని మాత్రమే చూడాలని ఆలోచించే వ్యక్తి నేను. మరి దాంట్లో భాగంగా వెంకటరమణగూడెం నుంచి ప్రజెంట్ ఆ గ్రామ ప్రెసిడెంట్ పెట్టుకున్నాడు, అది కూడా చేయించి పెట్టాం. అంటే వైసీపీ నాయకుడు ప్రెసిడెంట్ చేయించుకున్నాడు, అది కూడా నేను ఎక్కడ ఆపకుండా దాన్ని కూడా చేయించాం. ఎందుకంటే ఈ రోజు మనం గెలిచిన తర్వాత నిరుపేద లేదా డబ్బున్నా కూడా తక్కువగళ్ళలే చూడాలి తప్ప ఆడ ఏజెండా మోసేయడం మనకు అనవసరం. అలా అని మనం కూడా తిరిగిన వాళ్ళు ఎవరిని మనం వదలలేదు. మరి ఈ కూటమి ప్రభుత్వం